హలో అండి. టేస్ట్‌తో పాటు హెల్త్‌ని కూడా ఇచ్చే ఈ జొన్న దోసలు చాలా బావుంటాయి. తప్పకుండా ట్రై చేయండి. దానికోసం ముందుగా మనం ఒక బౌల్‌లో 2 కప్పుల జొన్నల్ని శుభ్రంగా వాష్ చేసుకొని 8 గంటల పాటు నానబెట్టుకోవాలి. వేరే బౌల్‌లో ఒక కప్పు మినపగుళ్ళు, పావు టీ స్పూన్ వరకు మెంతులు తీసుకొని శుభ్రంగా వాష్ చేసుకొని ఒక 4 గంటల పాటు నానబెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. అదే కప్పుతో ఒక కప్పు అటుకులని ఒక అరగంట సేపు నానబెట్టుకుంటే సరిపోతుంది. ముందుగా నానబెట్టుకున్న జొన్నలని మిక్సీ జార్‌లోకి వేసుకొని వాటర్ యాడ్ చేసుకుంటూ స్మూత్‌గా బ్లెండ్ చేసుకొని ఒక బౌల్‌లోకి తీసుకోండి. ఇప్పుడు నానబెట్టుకున్న మినపగుళ్ళు అలానే అటుకులని తీసుకొని మిక్సీ జార్‌లో స్మూత్‌గా బ్లెండ్ చేసుకొని జొన్నల మిశ్రమాన్ని వేసిన బౌల్‌లోనే ఈ మిశ్రమాన్ని కూడా వేసేసి 2 బాగా మిక్స్ అయ్యేటట్టు కలిపేసుకొని ఓవర్ నైట్ ఫర్మెంటేషన్‌కి ఉంచేస్తే పిండి చక్కగా ఇలా పొంగి దోసలు వస్తాయి. ఇప్పుడు మనం ఆ పిండిలో కొంచెం సాల్ట్, ఇష్టమైతే కొంచెం జీలకర్ర కూడా వేసుకొని టోటల్‌గా మిక్స్ చేసేసి ఇలా దోసలుగా వేసేసుకొని సర్వ్ చేసేసుకుంటే చాలా టేస్టీగా, హెల్తీగా జొన్న దోసలు రెడీ అయిపోతాయి. బాయ్.